ప్రతి అబ్దుల్లా నలుగురు హిందువులను డీప్గా ఫ్రెండ్షిప్ చేస్తే బీజేపీని ఓడగొట్టచ్చు. మొరానాబాద్ ఎంపీ జావేద్ అలీ ఖాన్ అన్నాడు. రామ్ ఫ్రెండ్స్, ఏంటి హిందువులు మరి ఇంత వెర్రోల్లా? కేరళ స్టోరీ 2 సినిమా చూసారా? ఊకో అది ప్రోపగాండా అని ఊరుకున్నారా? ఎగ్జాక్ట్లీ ఆ సినిమాలో ఒక్కో అమ్మాయిని ఎలా ప్రేమ పేరు చెప్పి పిచ్చోళ్ళని చేసి తమ మత వ్యాప్తి కోసం హిందువుల మీద ద్వేషంతో ఎలా కొందరు అబ్దుల్స్ ఉన్నారు అని చూపించారో నిజంగా జరిగిన జీవితాల ఆధారంగా చూపించారు. ఈ రోజున మన ఆంధ్ర రాష్ట్రంలో జరిగింది అదే. ఒక మూక అంతా కలిసి కేరళ స్టోరీ అబద్ధం, లవ్ జిహాద్ అబద్ధం అని పదే పదే ఒక నిజాన్ని అబద్ధం, కుట్ర, నెరేటివ్ అని ఉండకపోతే ఈ రోజున ఒక కుటుంబం బలి అయి ఉండేది కాదేమో. కాకినాడ సౌజన్య కేస్ తాను రాసిన లేఖని చదివాక తాము విసర్జించిందే తినే సంత తప్ప మిగతా అందరూ మాట్లాడుతున్నారు. కుటుంబాలలో ఉన్న కలహాలను ఆసరాగా తీసుకొని మహిళలను పొగుడుతూ బాధని షేర్ చేసుకున్నట్టు నటిస్తూ ట్రాప్ చేసే బ్యాచ్ అన్ని చోట్ల ఉంటారు. భర్త నిర్లక్ష్యం చేస్తున్నాడనే బలహీనమైన క్షణాన్ని కొంతమంది ఎన్కాష్ చేసుకుంటారు, కూర్చుంటారు దానికోసం. కానీ వరల్డ్స్ డేంజరస్ కెమికల్ వాడి మరి ఆ ఇంట్లో భర్తని పైకి పంపి ఇంకా అడ్డుకునేవాడు ఎవరూ లేరు అని అమ్మాయిని నమ్మించి లొంగ తీసుకుని బ్లాక్మెయిల్ చేశాడు. అంతేకాదు మతాన్ని మార్చాలని బలవంత పెట్టి రోజు నానా హింసలు నానా రకాలుగా పెట్టేవాడు, హింసిస్తూనే ఉండేవాడు. అంత పకడ్బందీ ప్లాన్, ఎంత ధైర్యం అలా చేయడానికి? ఎక్కడ దొరకని రసాయనం వాడాడు అంటే ఎవరెవరితో ఎలాంటి ఉగ్రవాదులతో వాడికి కనెక్షన్లు ఉండి ఉండొచ్చు. ఇంకా ఎంతమంది నెట్వర్క్లో ఉండొచ్చు, ఎందరు మహిళలు వీళ్ళ ఉచ్చులో పడి ఉండొచ్చు. ఆమె రాసిన లేఖలో కొన్ని చదివి వినిపిస్తాను నేను. ఈ పాటికి మీరు అందరూ కూడా చదివే ఉంటారు. ఈ సాదిక్ నా రియోతో చాలా ఆడిస్తూ ఎంటర్టైన్ చేస్తూ వాడి నుంచి మా ఇంటి విషయాలు, నా భర్త ఎక్కువ ఉండరు అన్న విషయాలు తెలుసుకునేవాడు. కుటుంబంలో ప్రతి ఒక్కరిని పావుల్లా వాడుకుంటారు. నాకు ఆమెకి భయం ఉందని చెప్పి నేను ఎవరైనా లాయర్ల కోసం ట్రై చేస్తున్నా అని నా ఫోన్ విన్నాడు. అకాడమీలో క్లాస్ టైంలో స్లోగా నా పర్సనల్స్ తెలుసుకుంటూ ఇద్దరం ఫ్రెండ్స్ అయ్యాం. అలానే క్లోజ్ అయ్యి నాకు నా లైఫ్కి సపోర్ట్ ఇస్తా అన్నాడు. ఎంతగానో నమ్మాను. కానీ నన్ను కొన్ని ప్రైవేట్ విషయాలు అడ్డు పెట్టుకుని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టగానే తెలుసుంటుంది. కానీ అప్పటికే ఊబిలో దిగింది. ఎదిరించిన ప్రతిసారి చాలా గట్టిగా కొట్టేవాడు. పోలీసులు అందరితో సాదిక్కి కాంటాక్ట్స్ ఉన్నాయని నేను పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళితే నన్ను వాళ్ళ చేతే దొంగ కేసు పెట్టించి దొంగ సాక్ష్యాలు ఏఐతో సృష్టించి పైకి పంపిస్తా అని, తన కొడుకుని ఉగ్రవాదులకు అమ్మేస్తా అని బెదిరించాడట. సాదిక్ లాంటి పాములు చాలామంది ఉంటారు. మన పిల్లలే మన వీక్నెస్ అని అన్నీ తెలుసుకుని దూరి జీవితాలు చిన్నాభిన్నం చేసేస్తారు. 5 ప్రాణాలు పోవడానికి కారణమైన కర్కోశకుడు అని ఆమె రాసిన ఒక పెద్ద మరణ పత్రం ఉంది. అది చదివి జాలిపడాలా? ఇంత నెత్తి నోరు మొత్తుకుని లవ్ జిహాద్ ఎగ్జిస్ట్, అబ్దుల్స్కి మీరు కాఫిర్లే, ఇలానే మహిళలని టార్గెట్ చేసి కుటుంబాలను చిన్నాభిన్నం చేయడమే వాళ్ళ టార్గెట్ అని ఎందరూ అమ్మాయిల వీడియోలు, వ్యధలు, గాథలు చూస్తే కూడా నమ్మకపోతే ఏం చేస్తాం? మీ వరకు వచ్చాక ఇలా దూకడం తప్ప ఏం చేయలేరు. రోగం ఉంది అని గుర్తిస్తేనే మందు వేయచ్చు. మందు లేని రోగానికి నిర్మూలన సాధ్యం కాదు. నివారణ ఒక్కటే మార్గం. ఎయిడ్స్ వ్యాధికి ఎలాంటి ప్రచారం కల్పించామో, పులిరాజు అని అబ్దుల్ రాజు, అబ్దుల్ వ్యాధికి, మతోన్మాద వ్యాధికి కూడా ప్రచారం జరగాలి, కల్పించాలి. మనం క్షణకాలం ఆలస్యం చేస్తే వీడు అందరి అబ్దుల్స్లా కాదు అని నమ్మారా, అంతే. మీ జీవితం, మీ కుటుంబం నాశనమైనట్టే. వాళ్ళ టార్గెట్ హిందూ స్త్రీల గర్భం. ఒక్క స్త్రీ నుండి ఇంకో హిందువు పుట్టకూడదు. హిందూ జనాభా ఆగిపోద్ది. ఒక తల్లి గర్భాన్ని కొడితే దెబ్బకు 10 హిందూ కుటుంబాలు నాశనమైనట్టే. ఒక అబ్దుల్ డ్రైవర్ అన్నాడట, అరే నీ ఓనర్ ఊరికే తిడుతుంటే కోపం రాదారా నీకు అంటే, నాకెంత కోపం వస్తుంది? నా కోసమే కష్టపడుతున్నాడు, నా కోసమే. ఆయన దగ్గర ఇల్లు ఉంది, కారు ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, ఒకరోజు అంతా నాదే, ఆయన కూతురు కూడా నాదే. ఒక పక్క హిందువులేమో జయహో సెక్యులరిజం, రామ్ అబ్దుల్ బాయి అనుకుంటూ డబ్బుల వేటలో బిజీగా ఉంటే, ఒక సాదిక్ ఖాన్ లాంటి వాళ్ళేమో వచ్చి అదే ఆస్తి, కార్లు, బ్యాంకులు, డబ్బులు ఒక్క చిటికలో ఇల్లుని సొంతం చేసుకుని కుటుంబం నాశనమయ్యేలా చేశాడు. మీరు ఉరుకులాడి సంపాదించిన డబ్బు ఏమైంది? ఎవడి పాలయ్యింది? ఎవరిని కాపాడింది? కోవాబండ కేసులో ఎగిరెగిరి పడ్డ అర్బన్ నక్సలు, కమ్యూనిస్టులు ఏరి ఎక్కడ కనబడట్లేరు. ఎవడి బూట్లు లీక్ చేస్తున్నారు ఇప్పుడు? ఇంకెన్ని జరిగితే ఎస్ లవ్ జిహాద్ ఎగ్జిస్ట్, బీవేర్ ఆఫ్ దిస్ లీచెస్.
ఈ జలగల నుండి జర దూరంగా ఉండండి అని నమ్ముతాము. ఒక కుటుంబం ప్రాణం పోతే కానీ సమాజానికి ఈ ఖాన్ గురించి తెలీదు. ఒక అమ్మాయి చేతులు వణుకుతూ ఏడుస్తూ రాసి ప్రాణం తీసుకుంటే కానీ ఈ మతోన్మాదం అర్థం కాదా? అలాంటి వాడిని పైకి పంపి తర్వాత ఈ లేఖ రాసి ఉంటే ఆ చావుకి ఒక అర్థం ఉండేది. కృష్ణాయ వాసుదేవాయ హరే పరమాత్మనే ప్రణతక్లేశ నాశాయ గోవిందాయ నమో నమః. ఆఖరి నిమిషం వరకు నేను కృష్ణ పరమాత్ముని సేవలోనే ఉన్నా, స్మరణలోనే ఉన్నా అనుకుంటూ రాసింది. శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? అధర్మం మీద యుద్ధం చేయమని కదా, అధర్మం మీద పోరాటం చేయమని కదా. అలాంటి దరిద్ర మతోన్మాదుల మీద యుద్ధం కదా చేయాలి. ఆడపిల్లలు మీ చుట్టూ ఎన్నో గుంట నక్కలు ఉన్నాయి. వాళ్ళు ఏ అవకాశం వదులుకోవడం లేదు. మెహందీ, బ్లౌజ్ స్టిచ్చింగ్, బ్యూటీ పార్లర్, జిమ్, మ్యారేజ్, మేకప్, డ్రెస్సులు వేయడం, పువ్వులు, ఇలా ఆడవాళ్ళు ఎక్కువగా ఉపయోగించే అన్ని సర్వీసెస్లో వాళ్ళు ఉన్నారు. మీ చుట్టూ జరిగేవి తెలుసుకోండి. కేరళ స్టోరీ 2 సినిమా ఒక్కసారి చూడండి. సౌజన్య విషయంలో జరిగిందే కళ్ళకు కట్టినట్టుంది. అలాగే ఉంది. ప్రాణం తీసుకుంటుంది అమ్మాయి. ఆ సినిమాలో అది చూసి కూడా మేరా అబ్దులైసా నహిహే అంటే మిమ్మల్ని ఎవడు కాపాడలేడు. తల్లిదండ్రులు నీ ఇంటి ఆడపిల్లకి చెప్పండి, చూపించండి. చిన్నప్పటి నుంచి 10 సంవత్సరాల పిల్లలుంటే స్టార్ట్ చేయండి, అర్థమవుతుంది వాళ్ళకి. చెప్తూ పెంచండి. అండ్ ఫైనల్లీ కోవా బన్ను మస్తాన్ కోసం వచ్చిన ఎవ్వరూ సౌజన్య కోసం బ్రతికిన కొడుకు కోసం రారు. ఎందుకని ఆలోచించండి. ఇలాంటి వాళ్ళని ఇంకా మీరే పోషించకండి. రేపు ఆ కర్మ, ఆ పాపం మీ ఇంటికే వస్తాయి. ఆ సాదిక్ ఖాన్కి ఉరిశిక్ష వేస్తారా ధర్మప్రభువులు? చూడాలి. ఫైనల్ ఎప్పుడు చెప్పేదే, మరకలతో జర భద్రం. వాళ్ళకి మీరే అన్నీ కొని డబ్బులు ఇచ్చి మీ ఇంటి ఆడపిల్లల్ని నాశనం చేసుకోకండి. బై ఫ్రమ్ హిందూ, బీ ఎ హిందూ.